పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ ఉద్రిక్తతలు ఓ రేంజ్కు చేరి తగ్గిన తర్వాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో పర్యటించారు. పాక్ దురాఘాతాలను, ఉగ్రచర్యలను ప్రపంచానికి భారత దౌత్య బృందాలు వివరించగా ఈసారి ఆ బాధ్యతను ప్రధానమంత్రి తీసుకున్నారు. సైప్రస్, కెనడా, క్రొయేషియాలో ప్రధాని మోదీ పర్యటన ఓ మైలురాయిగా విదేశాంగ శాఖ పేర్కొంది. ముఖ్యంగా కెనడాలో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన దేశ అధినేతలకు ప్రధాని మోదీ స్వయంగా వివరించారు. 3 దేశాల పర్యటనలో చివరగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రొయేషియా వెళ్లారు. ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. ఉగ్రవాదంపై పోరులో, భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంపై భారత్కు గట్టి మద్దతుదారుగా నిలిచిన క్రొయేషియాలో ప్రధాని పర్యటన కొత్త అధ్యయనాన్ని లిఖించింది. క్రొయేషియా రాజధాని జాగ్రెబ్లో అడుగుపెట్టిన మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఇది ఓ ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలానోవిక్, ప్రధాని ఆండ్రేజ్ ప్లెంకోవిక్లతో మోదీ ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. విద్య, ఐటీ, స్టార్టప్లు, పునరుత్పాదక శక్తి, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. అక్కడి విశ్వవిద్యాలయాల్లో హిందీ బోధనకు మద్దతు లాంటి అంశాలపై కూడా చర్చించారు. భారతీయ వ్యాపారవేత్తలతో సమావేశమై వాణిజ్య, పెట్టుబడి అంశాలపై, అవకాశాలపై ప్రధాని మోదీ చర్చించారు.